విజ్ఞానాన్ని పెంచే అద్భుతమైన ప్రయాణంలో ఉన్న వీక్షకులందరికీ ఆ విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి ఘన స్వాగతం. ఇంగ్లీష్ గ్రామర్ని విశ్లేషణాత్మకంగా నేర్చుకుంటున్న మన టెన్సెస్ సిరీస్లో ఇది 6వ వీడియో. అవును. ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈనాటి కాన్సెప్ట్ వెనుక ఉన్న లాజిక్ పూర్తిగా అర్థం కావడానికి ఈ డీప్ డైవ్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. కరెక్ట్. అలాగే ఈ నాలెడ్జ్ షేరింగ్ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి వీడియోని లైక్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన ప్రధాన అంశం గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ అనగానే చాలా మందికి ఒక రకమైన భయం ఉంటుంది కదా. అందులోనూ ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ పోటీ పరీక్షల్లో ఎంతోమంది ర్యాంకులను తారుమారు చేస్తుంటుంది. నిజమే. మన ఈనాటి ప్రధాన అంశం పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, రోజువారీ సంభాషణల్లో దీన్ని చాలా సులభంగానే వాడేస్తుంటాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్, ఐబీపీఎస్, బ్యాంక్, పిఓ లాంటి పరీక్షల ప్రశ్నపత్రాలను గమనిస్తే ఎగ్జామినర్లు అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయడానికి వాడే అతిపెద్ద ఆయుధం ఇదే అని అర్థమవుతోంది. అవును. ప్రశ్నలు చూసేందుకు చాలా సామాన్యంగానే కనిపిస్తాయి, కానీ వాటిలో సూక్ష్మమైన గ్రామర్ లాజిక్స్ని దాచిపెడతారు కదా. ఖచ్చితంగా. ఆ లాజిక్స్ని పసిగట్టలేకపోతే నెగటివ్ మార్కింగ్లో పడిపోవడం ఖాయం. కాబట్టి మన ఈనాటి డీప్ డైవ్ మిషన్ స్పష్టంగా ఉంది. ఏంటంటే, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ని కేవలం పైపైన చదవడం కాకుండా దాని నిర్మాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం, అలాగే ఎగ్జామినర్లు పేపర్లో పన్నే సింపుల్ పాస్ట్ ట్రాప్స్ని ఎలా జయించాలో నేర్చుకోవడం. ఎగ్జాక్ట్లీ. ముందుగా బేసిక్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. అసలు ఈ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏమిటి అని చూస్తే, దీని యొక్క టైం లైన్ లాగా ఊహించుకుంటే చాలా సులభంగా అర్థమవుతోంది. కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ జరుగుతూ ఉన్న పనిని తెలియచేయడానికి ఈ టెన్స్ని ఉపయోగిస్తాం, అంతే కదా. అవును. అంటే ఆ పని గతంలోనే మొదలైంది, ఆ పర్టిక్యులర్ సమయానికి ఇంకా పూర్తవ్వలేదు, ప్రోగ్రెస్లో ఉందన్నమాట. దీన్ని సింపుల్ పాస్ట్తో పోల్చి చూస్తే వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలుస్తుంది. సింపుల్ పాస్ట్ అనేది పూర్తిగా ముగిసిపోయిన పని. ఉదాహరణకు, ఐ వాక్ టు ద పార్క్ అంటే పార్క్కి నడిచాను, ఆ యాక్షన్ అక్కడ ఎండ్ అయిపోయింది. కరెక్ట్. కానీ పాస్ట్ కంటిన్యూస్లో ఉదాహరణకి ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద పార్క్ అన్నప్పుడు ఆ సమయంలో నడవడం అనే ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ కంటిన్యూటీని గుర్తించడమే ఇక్కడ కీలకం. ఈ ప్రోగ్రెస్ని సూచించడానికి వాక్య నిర్మాణం ఒక నిర్దిష్టమైన ఫార్ములాలో ఉండాలి. మన నోట్స్ ప్రకారం దీనికి 3 ప్రధాన ఫార్ములాలున్నాయి. పాజిటివ్ వాక్యాలకు సబ్జెక్టుతో మొదలై వాజ్ లేదా వర్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఓ వర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. నెగటివ్ వాక్యాలకు కేవలం నాట్ని కలుపుతాము. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక ఇంటరాగేటివ్ లేదా ప్రశ్నార్థక వాక్యాలకు హెల్పింగ్ వర్బ్స్ ముందుకొస్తాయి. వజ్ ఆర్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఆ ఫార్ములాల వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే, సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ వాడాలి, ప్లూరల్ అయితే వర్ వాడాలి. సరే, ఈ ఫార్ములాలను ఏ సందర్భాల్లో అప్లై చేయాలో చూద్దాం. మన రీసెర్చ్లో 3 ముఖ్యమైన కాంటెక్స్ట్స్ ఉన్నాయి. అందులో మొదటి సందర్భం కాంటెక్స్ట్ 1, యాక్షన్ ఎట్ అ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక నిర్దిష్ట సమయానికి జరుగుతున్న పని. దీనికి మొదటి ఉదాహరణ, అట్ 4 o'clock ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై సన్. ఇక్కడ 4 o'clock అనేది ఖచ్చితమైన సమయం. అప్పటికి వెయిట్ చేయడమనే పని జరుగుతూ ఉంది. అవును. ఈ నిర్దిష్ట సమయం అనేది వాక్యంలో ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది. రెండవ ఉదాహరణ, లాస్ట్ నైట్ అట్ 8 PM షీ వాజ్ రీడింగ్ అ నోవెల్. నిన్న రాత్రి 8 గంటలు అనే టైంలో రీడింగ్ అనే ప్రాసెస్ రన్ అవుతోంది. అలాగే మూడవ ఉదాహరణ, బ్యాక్ ఇన్ మై నేటివ్ ప్లేస్ ఐ వాజ్ యూజింగ్ అ స్మార్ట్ ఫోన్. ఇక్కడ గడియారం సమయం కాకుండా ఒక పర్టిక్యులర్ లైఫ్ ఫేజ్ని సూచిస్తోంది. కరెక్ట్. ఇక రెండవ సందర్భం కాంటెక్స్ట్ 2, సైమల్టేనియస్ యాక్షన్స్. గతంలో 2 పనులు ఒకే సమయంలో సమాంతరంగా జరుగుతూ ఉన్నప్పుడు. ఇక్కడ వైల్ లేదా యాజ్ అనే పదాలను ఉపయోగిస్తాం. రైల్వే ట్రాక్స్ లాగా అన్నమాట. మొదటి ఉదాహరణ చూస్తే, వైల్ ఐ వాజ్ కుకింగ్ మై హస్బెండ్ వాజ్ లేయింగ్ అ కేబుల్. ఒకవైపు వంట జరుగుతోంది, సమాంతరంగా టేబుల్ సర్దడం జరుగుతోంది. రెండవ ఉదాహరణ, వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ మై బ్రదర్ వాజ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. చదువు, ఆట రెండూ ఒకే సమయంలో జరుగుతున్నాయి. మూడవ ఉదాహరణలో యాజ్ వాడారు.
యాజ్ ద టీచర్ వాజ్ నరేటింగ్ ద స్టోరీ ద స్టూడెంట్స్ వర్ లిస్నింగ్. టీచర్ కథ చెప్పడం, స్టూడెంట్స్ వినడం, ఇవి రెండూ ఒకేసారి జరుగుతున్న కంటిన్యూయస్ పనులు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన మూడవ సందర్భం కాంటెక్స్ట్ 3 ఇంటరప్టెడ్ యాక్షన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది చాలా ఫేవరెట్. ఒక దీర్ఘకాలిక పని జరుగుతుండగా మధ్యలో మరొక చిన్న పని అకస్మాత్తుగా జరిగినప్పుడు లాంగ్ యాక్షన్ని పాస్ కంటిన్యూయస్లోనూ, కట్ చేసిన షార్ట్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లోనూ వాడాలి. వెన్ అనే పదం వాడతాం. ఉదాహరణకు ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద పార్క్ వెన్ ఐ సా అ హాక్. పార్క్లో నడవడం వాజ్ వాకింగ్, మధ్యలో డేగును చూడటం సా. అలాగే ఐ వాజ్ హ్యావింగ్ ఎ షవర్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. స్నానం చేయడం లాంగ్ యాక్షన్, ఫోన్ మోగడం షార్ట్ యాక్షన్. మూడవ ఉదాహరణ హీ వాజ్ రీడింగ్ అ బుక్ వెన్ ఐ కాల్డ్ హిమ్. ఇక్కడ కూడా రీడింగ్ అనే ప్రాసెస్ని కాల్ చేయడం అనే యాక్షన్ ఇంటరప్ట్ చేసింది. ఇప్పటిదాకా బేసిక్స్ని చాలా క్లియర్గా డీకోడ్ చేశాం. ఇప్పుడు మన సోర్స్ మెటీరియల్లోని అత్యంత కీలకమైన సెక్షన్లోకి వెళ్దాం. కాంకర్ ది ఎగ్జామినర్స్ మైండ్ సెట్. అవును, ఆ 4 డేంజరస్ ట్రాప్స్ ఏంటో విశ్లేషిద్దాం. ఎగ్జామ్ హాల్లో ప్రెషర్లో ఎక్కువగా మార్కులు కోల్పోయే ఏరియా ఇదే. ఇందులో మొదటిది ట్రాప్ 1 డబుల్ పాస్ట్ రిడెండెన్సీ. దీని రూల్ ఏంటంటే డిడ్ తర్వాత ఎప్పుడూ V1 మాత్రమే రావాలి. కానీ ఎగ్జామినర్లు V2 ఇచ్చే తప్పులో పడేస్తారు. ఈ ట్రాప్ని బ్రేక్ చేయడానికి మన దగ్గరున్న 10 ఉదాహరణల్ని ఫాస్ట్గా చూసేద్దాం. మొదటిది డిడ్ యూ బేక్డ్. ఇది తప్పు. డిడ్ యూ బేక్ అని మాత్రమే రావాలి. రెండవది ఐ డిడ్ నాట్ వెంట్ అనకూడదు, ఐ డిడ్ నాట్ గో అనాలి. మూడవది డిడ్ హీ వాక్డ్. ఇది డిడ్ హీ వాక్ అవ్వాలి. నాలుగవది షీ డిడ్ నాట్ సా. ఇక్కడ V1 ఫామ్ వాడి షీ డిడ్ నాట్ సీ అనాలి. ఐదవది డిడ్ దే ప్లేడ్. చూడ్డానికి కరెక్ట్ అనిపిస్తుంది కాని డిడ్ దే ప్లే అనేది కరెక్ట్. ఆరవ ఉదాహరణ హీ డిడ్ నాట్ రోట్. దీన్ని హీ డిడ్ నాట్ రైట్ అని మార్చాలి. ఏడవది డిడ్ వి వాన్. వాన్ అనేది V2 కాబట్టి డిడ్ వి విన్ అవ్వాలి. ఎనిమిదవది యూ డిడ్ నాట్ స్పోక్. ఇది యూ డిడ్ నాట్ స్పీక్గా మారుతుంది. తొమ్మిదవది డిడ్ ఇట్ బ్రోక్. ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది కాని బేస్ ఫామ్ డిడ్ ఇట్ బ్రేక్ వాడాలి. ఇక పదవది ఐ డిడ్ నాట్ న్యూ. ఇది ఐ డిడ్ నాట్ నో అవ్వాలి. ఈ 10 ఉదాహరణలు నేర్పించే గోల్డెన్ రూల్ డిడ్ పక్కన V1 మాత్రమే వాడాలి. కరెక్ట్. ఇప్పుడు రెండవ ట్రాప్, ట్రాప్ 2 ది అండ్ బట్ టెన్స్ ఇన్కన్సిస్టెన్సీ ట్రాప్. అండ్ లేదా బట్టుతో కలిపిన 2 పనుల కాలం ఒకేలా ఉండాలి. మొదటిది పాస్ట్ అయితే రెండోది కూడా పాస్ట్లోనే ఉండాలి. ప్యాసేజ్లలో ఇది బాగా ఇస్తారు. ఇందులో కూడా 10 ఉదాహరణలున్నాయి, చూద్దాం. 1 స్టడీడ్ అండ్ సాల్వ్స్. ఇది స్టడీడ్ అండ్ సాల్వ్డ్ కావాలి. 2 వెంట్ అండ్ బైజ్. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తూ వెంట్ అండ్ బాట్ అని రాయాలి. 3 కంప్లీటెడ్ అండ్ సబ్మిట్స్. ఇది కంప్లీటెడ్ అండ్ సబ్మిటెడ్. 4 అరైవ్డ్ అండ్ మిస్. దీన్ని అరైవ్డ్ అండ్ మిస్డ్గా మార్చాలి. 5 ఎక్సర్సైజ్డ్ అండ్ మెయింటైన్స్. ఇది ఎక్సర్సైజ్డ్ అండ్ మెయింటైన్డ్ అవ్వాలి. 6 కుక్డ్ అండ్ సర్వ్. సర్వ్కి బదులు కుక్డ్ అండ్ సర్వ్డ్ అనాలి. 7 ran and catches. పరిగెత్తాడు, పట్టుకున్నాడు. సో ran and caught. 8 కాల్డ్ అండ్ ఆస్క్. ఇది కాల్డ్ అండ్ ఆస్క్డ్. 9 tried but fails. ఇది బట్కి సంబంధించిన ఉదాహరణ. tried but failed అని రెండు వైపులా పాస్ట్ ఉండాలి. 10 looked but finds. ఇది looked but found. వాక్యం ఎంత పొడవుగా ఉన్నా ఈ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా. ఇక మూడవ ట్రాప్, ట్రాప్ 3 పాస్ట్ మార్కర్ క్లాష్. ఎస్టర్డే, అగో, లాస్ట్ నైట్ లాంటి పదాలు వచ్చినప్పుడు కేవలం సింపుల్ పాస్ట్ వాడాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడకూడదు. అవును, హ్యాజ్ లేదా హ్యావ్ వాడకూడదు. ఈ 10 ఉదాహరణలు చూద్దాం. 1 హ్యావ్ మెట్ యెస్టర్డే. ఇక్కడ హ్యావ్ తీసేసి మెట్ యెస్టర్డే అనాలి. 2 హ్యాస్ విజిటెడ్ లాస్ట్ ఇయర్. ఇది విజిటెడ్ లాస్ట్ ఇయర్ అవ్వాలి. 3 హ్యావ్ సీన్ హిమ్ 2 days ago. ఇది saw him 2 days ago. 4 హ్యాస్ డైడ్ 12 hours ago. హ్యాస్ పీకేసీ డైడ్ 12 hours ago అని మార్చాలి. 5 హ్యావ్ ఫినిష్డ్ లాస్ట్ నైట్. ఇది ఫినిష్డ్ లాస్ట్ నైట్. 6 హ్యాస్ అరైవ్డ్ ఇన్ 2020. ఇది అరైవ్డ్ ఇన్ 2020 మాత్రమే. 7 హ్యావ్ గాన్ యెస్టర్డే. దీన్ని వెంట్ యెస్టర్డేగా మార్చాలి. 8 హ్యాస్ బాట్ అ కార్ లాస్ట్ వీక్. ఇది బాట్ అ కార్ లాస్ట్ వీక్. 9 హ్యావ్ ప్లేడ్ యెస్టర్డే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని క్యాన్సిల్ చేసి ప్లేడ్ యెస్టర్డే అనాలి. 10 హ్యాస్ కాల్డ్ అన్ అవర్ అగో.
ఇది కాల్డ్ అన్ అవర్. ఈ టైం మార్కర్స్ వస్తే సింపుల్ పాస్ట్ని వెతుక్కోవాలి. ఇప్పుడు అత్యంత ట్రిక్కీ అయిన ట్రాప్ 4 స్టేటివ్ వర్బ్ మిస్టేక్ గురించి చర్చిద్దాం. ఆలోచనలు, భావోద్వేగాలు తెలిపే స్టేటివ్ వర్బ్స్కి ఎప్పుడూ ఐఎన్జీ చేర్చకూడదు. వాటిని సింపుల్ పాస్ట్లోనే వాడాలి. ఇది చాలామంది తప్పు చేసే ఏరియా. ఇందులో 10 ఉదాహరణలు గమనిద్దాం. 1 వాజ్ నోయింగ్. నోకి ఇంగ్ రాదు, కాబట్టి న్యూ అనాలి. 2 వాజ్ అండర్స్టాండింగ్. దీన్ని అండర్స్టూడ్గా రాయాలి. 3 వాజ్ బిలాంగింగ్. బిలాంగింగ్ తప్పు, బిలాంగ్డ్ కరెక్ట్. 4 వాజ్ ఓనింగ్. ఓనర్షిప్కి ఐఎన్జీ వాడకూడదు, ఓన్డ్ అనాలి. 5 వాజ్ బిలీవింగ్. ఇది బిలీవ్డ్ సరైన పదం. 6 వాజ్ రిమెంబరింగ్. దీన్ని రిమెంబర్డ్ అనాలి. 7 వాజ్ సీమింగ్. సీమింగ్ అనకూడదు, సీమ్డ్ మాత్రమే కరెక్ట్. 8 వాజ్ వాంటింగ్. వాంటింగ్ కాదు, వాంటెడ్ అనాలి. 9 వాజ్ నీడింగ్. ఇది కూడా నీడెడ్గా మారాలి. 10 వాజ్ ప్రిఫరింగ్. ప్రిఫరింగ్ బదులు ప్రిఫర్డ్ కరెక్ట్. ఈ పదాలకు ఐఎన్జీ ఫామ్ వాడకూడదు. ఉన్నాయి. క్రూషియల్ రూల్స్ అండ్ ఎగ్జెంప్షన్స్ గురించి చూద్దాం. ఇందులో ఎక్సెప్షన్ 1 యూనివర్సల్ ట్రూత్స్ లేదా నిత్య సత్యాలు. మెయిన్ క్లాజ్ పాస్ట్లో ఉన్నా ఇది సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటుంది. ఉదాహరణకు, ద టీచర్ సెడ్ ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ సెడ్ పాస్ట్ టెన్స్ అయినా భూమి సూర్యుని చుట్టూ తిరగటం యూనివర్సల్ ట్రూత్ కాబట్టి రివాల్వ్స్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. కరెక్ట్. రెండవ మినహాయింపు ఎక్సెప్షన్ 2 కండిషనల్ అన్రియల్ పాస్ట్, అంటే ఊహాజనిత గతం, జరగని పనిని ఊహించుకున్నప్పుడు. ఉదాహరణకి, హీ లుక్డ్ యాజ్ ఇఫ్ హీ న్యూ ది ఆన్సర్. అతనికి నిజంగా ఆన్సర్ తెలియదు, అదొక ఊహ, కాబట్టి న్యూ అని పాస్ట్ టెన్స్ వస్తుంది. ఈ థియరీ అంతా ఎగ్జామ్లో ఎలా అప్లై చేయాలో తెలియాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయాలి. సోర్స్లోని పీవైక్యూస్ సాల్వ్ చేద్దాం. ముందుగా పాస్ట్ కంటిన్యూస్ టార్గెట్ పీవైక్యూస్లో మొదటి ప్రశ్న. Q1 ఐ డాష్ స్టడీయింగ్ ఫర్ ది ఎగ్జామ్ వెన్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. ఇక్కడ ఇంటరప్టెడ్ యాక్షన్ రూల్ అప్లై అవుతుంది. కాల్డ్ అనేది షార్ట్ యాక్షన్, దానికి ముందు లాంగ్ యాక్షన్ పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి. ఐ సింగులర్ కాబట్టి వాజ్. సో ఆన్సర్ ఐ వాజ్ స్టడీయింగ్. రెండవ ప్రశ్న, తప్పు వాక్యాన్ని గుర్తించడం. వీ వాజ్ వాకింగ్ ఇన్ ద పార్క్. వి అనేది ప్లూరల్. ప్లూరల్ వచ్చినప్పుడు వాజ్ రాకూడదు, వర్ రావాలి. ఆన్సర్ వీ వర్ వాకింగ్ ఇన్ ద పార్క్. మూడవ ప్రశ్న, జార్జ్ ట్రావెల్స్ అరౌండ్ ద వరల్డ్. దీన్ని పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి. జార్జ్ సింగులర్ కాబట్టి వాజ్, ట్రావెల్కి ఇంగ్ చేరిస్తే ట్రావెలింగ్. సో జార్జ్ వాజ్ ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్. వెరీ క్లియర్. ఇప్పుడు డిఫీటింగ్ సింపుల్ పాస్ట్ ట్రాప్స్ పీవైక్యూస్ చూద్దాం. Q1 గతంలో ఉండి ఇప్పుడు లేని అలవాటుకు ఏ టెన్స్ వాడతారు? కంటిన్యూస్ గా జరిగేది కదా అనే పాస్ట్ కంటిన్యూస్ వాడేస్తుంటారు. ఉదాహరణకు, దేవర్ ప్లేయింగ్ టెన్నిస్ రెగ్యులర్లీ అంటారు, కానీ అది తప్పు. సింపుల్ పాస్ట్ వాడాలి. దే ప్లేడ్ టెన్నిస్ రెగ్యులర్లీ అనేది కరెక్ట్. కరెక్ట్. రెండవ ప్రశ్న, ఎర్రర్ స్పాటింగ్. హీ సెడ్ దాట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 3 days. ఇందులో తప్పేంటి? ఫీవర్తో బాధపడుతున్నాడు అనగానే వాజ్ సఫరింగ్ కరెక్ట్ అనిపిస్తుంది, కానీ చివర్లో ఫర్ 3 days అనే డ్యూరేషన్ ఉంది, కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ బదులు హ్యాడ్ బీన్ సఫరింగ్ అని రావాలి. మూడవ ప్రశ్న, సరైన వాక్యమేది? ఆప్షన్ ఏ, షీ హ్యాస్ విజిటెడ్ లండన్ లాస్ట్ ఇయర్. ఆప్షన్ బి, షీ విజిటెడ్ లండన్ లాస్ట్ ఇయర్. ఇక్కడ లాస్ట్ ఇయర్ అనే పాస్ట్ టైం మార్కర్ ఉంది. అలా ఉన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడకూడదు. కాబట్టి ఆప్షన్ బి, షీ విజిటెడ్ లండన్ లాస్ట్ ఇయర్ అనేది ఖచ్చితమైన సమాధానం. ఎక్సలెంట్. ఈ విశ్లేషణ వల్ల ఎగ్జామ్ హాల్లో ఏ ప్యాటర్న్ చూడాలి అనేది స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది. ఎగ్జామినర్ ఎక్కడ ట్రాప్ వేశాడో సెకండ్లలో ఫ్లాష్ అవ్వాలి. అవును, ఈ చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకోవడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతో అమూల్యమైన సమయం ఆదా అవుతుంది. ఈ సెషన్ని ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన. మనం రోజువారీ చూసే బ్రాండ్ క్యాప్షన్లలో గ్రామర్ ఎలా మర్డర్ అవుతుందో గమనించారా? ఒక ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్ క్యాప్షన్ ఐఎమ్ లవింగ్ ఇట్ అనుంటుంది. మనం ట్రాప్ 4లో చెప్పుకున్నట్టు లవ్ అనేది స్టేటివ్ వర్బ్, దానికి ఐఎన్జీ తగిలించడం గ్రామర్ ప్రకారం నేరం. కేవలం క్యాచీగా ఉండటం కోసం వాణిజ్య ప్రకటనలు ఇలా చేస్తాయి. మనం రోజు విని బ్రెయిన్ దాన్ని కరెక్ట్ అనుకుంటుంది.
కానీ ఎగ్జామ్లో ఆన్సర్ పెడితే నెగెటివ్ మార్కింగ్ వస్తుంది. సొసైటీలో క్యాజువల్ ఇంగ్లీష్కి, ఎగ్జామ్ గ్రామర్ రూల్స్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. కరెక్ట్. ఆ ఐయామ్ లవింగ్ ఇట్ లాంటి పదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంగ్లీష్ గ్రామర్ భయాన్ని పోగొట్టి ఎగ్జామ్స్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి ఈ నాలెడ్జ్ షేరింగ్ సెషన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. విఎస్కే వరల్డ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మరోసారి కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.